జాన్ బన్యన్ మొదటి భాగము. ఉదయమందు వారందరూ లేచినప్పుడు మరికొంత సంభాషణ జరిగెను. తరువాత వారు ఆ చోటి వింతలను తాము అతనికి చూపు వరకు అతడు పోకూడదని అతనితో చెప్పి, మొదట చదువు కూటములోనికి అతని తీసుకుని వెళ్ళి, అక్కడ మిక్కిలి పాతవైన సంగతులను తెలియజేయు గ్రంథములను చూపిరి. నా కలలో ఆ కొండ యజమానుని వంశావళిని అగుపరచి, ఆయన అనాద్యుని కుమారుడనియూ అనాది జన్మము గల వాడనియూ చూపిరి. మరియు ఆయన చేసిన క్రియలు, ఆయన తన సేవలో ఉంచిన అనేక వందలమంది నామములు, ఆయన దీర్ఘకాలము చేతనైనను ప్రపంచ ప్రళయముల చేతనైనను ఎన్నడును నశించని విశాల స్థలములలో ఎట్లు వారిని నివసింపచేసెనో అదియు నక్కడ మరి విస్తారముగా వ్రాయబడి ఉన్నది. తరువాత ఆయన సేవకులలో కొందరు చేసిన కొన్ని మంచి కార్యములను గూర్చి చదివి వినిపించిరి. అవి ఏవనగా, వారు రాజ్యములను జయించిరి, న్యాయము జరిగించిరి, వాగ్దత్త సాఫల్యములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలము చల్లార్చిరి, కత్తివాతలను తప్పించుకొనిరి, బలహీనతలో బలపరచబడిరి, పరసేనలను పారద్రోలిరి. ఆ ఇట్టి లేఖనములలో మరి ఒక భాగము కొంచెము చదివిరి. అక్కడ వారి ప్రభువు తన దయ పొందవచ్చు. వారెవరైతేనేమి, అంతకు ముందు వారు తనను తన క్రియలను బహు తిరస్కారము చేసినప్పటికిని వారిని చేర్చుకొనుటకు ఎంత సిద్ధముగానున్నాడో దాని గూర్చి చదివిరి. ఇంకా విస్తార వింతల విషయమై ఇతర చరిత్రలు అక్కడ నున్నవి. అవన్నీ క్రైస్తవునికి కొంతమట్టుకు కనబడెను.